అమెరికాను భీకర మంచు తుపాను భయపెడుతోంది. అమెరికాలోని దాదాపు మూడింట రెండంతులపై రాష్ట్రాలపై ఈ తుపాను పంజా విసరనుంది. దీని ప్రభావంతో టెక్సాస్, ఓక్లహామా తదితర రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగే ముప్పు ఉంది. తుపాను నేపథ్యంలో శుక్రవారం డాలస్, అట్లాంటా, ఓక్లహామా సహా పలు విమానాశ్రయాల్లో 800కు పైగా విమానాల రాకపోకలు ఆలస్యం అవడం, రద్దవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వారాంతంలో తుపాను ఉధృతి మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిన్నెసోటా, నార్త్ డకోటా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -46°C వరకు పడిపోతాయని చెబుతున్నారు. మంచు బీభత్సం సృష్టించే ముప్పు ఉండడంతో జార్జియా, మిస్సిసిపి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆత్యయిక స్థితిని ప్రకటించారు. అమెరికాలో దాదాపు 16 కోట్ల మందిపై ఈ తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.